వశీకరణ మ్మ్. రిలేషన్షిప్ ఉంటేనే వశీకరణ చేయొచ్చా, ఎవరికైనా చేయొచ్చా? వశీకరణ అనేది చాలా విధానాల్లో ఉంటుంది. ఏంటంటే ఒక మంత్రంలో అతని పేరు చేర్చి వశీం చేసుకోవడం ఒక పద్ధతి. మంత్రం అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్, మ్మ్. మంత్రంతోనే చేయడం. ఎక్కడ ఆకర్షణ అనేది, ఇప్పుడు షట్కర్మలు అని ఉంటాయి దశమహావిద్యలలో. మారణం, మోహనం, ఉచ్చాటన, స్తంభనం, వశీకరణం, ఆకర్షణం అని ఉంటాయి. వశీకరణం అంటే అట్రాక్ట్ చేసుకోవడం, ఆకర్షణ అంటే మెస్మరైజ్ చేయడం. రెండు ఉంటాయి అన్నమాట. ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా రప్పించవచ్చు ఆకర్షణం ద్వారా. వశీకరణం ద్వారా అడక్ట్ చేసుకోవచ్చు. మారణ కర్మల ద్వారా చంపచ్చు, యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, చంపుతూ ఉంటారు. మారణ కర్మలు అవి. స్తంభనం అంటే వశీకరణలో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి అయితే. షట్కర్మలు అంటారు వీటిని. అంటే ఒక మంత్రంతో ఇన్ని చేయొచ్చు అన్నమాట. వశీకరణల్లో ఏంటంటే మంత్రంలో ఒక పర్సన్ పేరు చేర్చి జపం చేయాలి. అంటే ఈ అమ్మాయి జపం చేసిన రోజులే వశమై ఉంటాడు. ఈ అమ్మాయికి బోరు కొట్టి జపం ఆపేసింది అనుకోండి, అతను నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాడు అనమాట. ఇలా ఉంటుంది. ఇవి నా ఎక్స్పీరియన్స్ల ప్రకారం వర్క్ అవుతాయి కూడా. అంటే నేను కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతా అంటారు కదా, ఇచ్చున్నాను, వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. వశీకరణ కూడా చేస్తారా అయితే మీరు? వైఫ్ అండ్ హస్బెండ్స్ చేస్తే తప్పే ఉంది, డైవర్స్ దాకా వెళ్ళిపోతా అంటారు.